ఇలా లేటెస్ట్ పంచాయతీ మరి బండి సంజయ్ కుమార్ గారికి కేటీ రామారావు గారికి కయ్యం అవుతాను. 4 రోజులు అయితే లేదు కదా, వరద బాధితుల కాడికి పోయి కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, మంచిగానే ఉంటుంది. మళ్ళీ ఏమైందా మీకు? రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ అని మేము అనుకుంటే మళ్ళీ ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారా? చూడరా వార్త. బండి సంజయ్ పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా వేసిండు. పరువు నష్టం దావా దేనికి వేసిండు ఏదైనా పక్కన పెడితే, ఆయన నియమించిండు, ఈయన న్యాయమిచ్చిండు, ఆయన జరుగుతూనే ఉంటాయి ప్రోగ్రామ్. ఇప్పుడు జర్నలిస్టుల పైన కూడా పరువు నష్టం దావాలు వేస్తారు, మాలాంటి పైన. పరువు నష్టం దావాలు మీరు ఎట్టేసుకుంటారు. నాయకులు ప్రజల పైన అంటే రైతుల పైన, నిరుద్యోగుల పైన, లేదంటే ఇటు పోతే కార్యకర్తల పైన, ఎవరో ఒకరి పైన మా పైన వేయాలి. మీరు రాజకీయాల్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆయన మన కలుసుకురు, షేకార్డు ఇచ్చుకున్నాడు మేము అనుకుంటే మురిస్తే, మన 4 రోజుల ముందుగా మళ్ళీ ఖాయం పెట్టుకుంటారు. మిమ్మల్ని చూసి మేమందరం ఖాయం పెట్టుకుంటాము. తర్వాత పోయి మీరు ఒకటైపోతే మళ్ళీ మీరు పెట్టుకోవాలా? రాజకీయ నాయకులు ఎంత ఒక డ్రామానే, ఒక హై డ్రామా ఉంటుంది. వాళ్ళు ఒకటే, మనది వెళ్ళిపోయింది కదా కళ్ళ ముందలా. ఇక మళ్ళీ మా రామన్న తోపు, మా బండి అన్న తోపు అని మనం వెళ్ళి పెట్టుకునే అవసరం లేదు. వాళ్ళే పెట్టుకొని వాళ్ళే తెచ్చుకోండి, మనకు అవసరం లేదు ఆ పంచాయతీ. పరువు నష్టం కేసు అంటే 10 లక్షలు దావా వేసిండ, డిఫమేషన్. అయితే మా బండి అన్న ఏమంటుండు, నీ ఇజ్జత్ దావాలకు భయపడా, పరువు నష్టం అంటే ఇజ్జత్ దావాలి అంటాడు. ఇజ్జత్ మీద కొట్టుతారు అంటారుగా. సో నీ ఇజ్జత్ దావాలకు భయపడను, ఏం పీక్కో అంటాను. ఆయన ఏమో నేను కేసు చేసినా నాకు 10 కోట్లు కావాల్సింది పరువు నష్టం అంటాడు. ఈయననేమో ఏం పీకోరా అంటాడు. కార్యకర్తలు ఏమో ఇప్పుడు డబ్బులు మాట్లాడరు, ఏమో ఇది నిజం పంచాయతీ దొంగ పంచాయతీ, ఈ పంచాయతీ కరెక్టేనా కాదా అని డౌట్ కూడా వస్తాను. సో అందుకే ఎవరి వైపు మద్దతు వద్దు, ఎవరి వైపు వ్యతిరేకవద్దు, ఇద్దరు వాళ్ళు అనుకొని మనం వేచి చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా చూడ సివిల్ కోర్టులో పిటిషన్ అంట, ఫోన్ ట్యాపింగ్ ఎస్బీఐ దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు చేసినట. లీగల్ నోటీసు పంపిన క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఫిర్యాదించినట. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే లీగల్ గా రాజకీయంగా ఎదుర్కొంటా కానీ ఈ బొత్సుల కేసుకు నీ భయపడను అంటాను. నిజ దావా కేసుకు నీ భయపడను. ఫోన్ టాపింగ్ విషయంలో మరి ఎస్ఐబి స్కామ్, ఓకే, ఎస్ఐబి దుర్వినియోగం విషయంలో ఈ రెండింటి పైన మరి ఆయన హార్ట్ కామెంట్ చేసినట్ట, ఈయనకు నొప్పులు వేసినట్ట, బహిరంగ క్షమాపణ చెప్పాలంటే ఆ ప్రచారం మొత్తం ఏదైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేయాలట. మరి బహిరంగ క్షమాపణ చెప్పంటే బండి సంజయ్ చెప్తాడా? ఎర్ర ఆరాబై నువ్వంటే నేను ఆయన ఏమంటాను తెలుసా, నీ అయ్య 6 తోడు కొట్టి నన్ను, నువ్వు 6 తోడు కొట్టు, ఎంత మాట వస్తే అంత మాట మీరు మాట్లాడరు. నేను ఇచ్చేద్దావా కేసు అంటే 100 వేయచ్చురా వాడిని, ఆయన 100 వేయచ్చు, కానీ మీలక్క నేను కేసు లేను, రాజకీయంగా చేసుకుంటా అంటాను. నేను ఇచ్చేద్దావా కేసులు వేయను, నేను రాజకీయంగా చేసుకుంటా. నీలక్క మీ అయ్యలక్క ఇచ్చేద్దావా కేసులు వేసి నేను మునగాన్ని అని కేసుల పాలేను అని చెప్పేసి మా బండి సంజయ్ కుమార్ గారు చెప్తారు పరువు నష్టం కేసుల గురించి. కూడా ఇంకా కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యిండు. నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకొని ప్రమాణం చేస్తావా? లవంగాల దాన్ని ఏమంటారు, యాలకుల ఏమో తింటారు కదా, జనరల్ వేసుకుంటారు కదా, అవి తింటే తంబాకు అనరు కదా. మీ నాయన కానీ నువ్వు కానీ నీ తంబాకు తినలేని ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకొని ప్రమాణం చేస్తావా అని చెప్పేసి మాట్లాడతాను. ఇజ్జత్ కేసులు నువ్వు 100 వేయగలుగుతా తలుసుకుంటే. మీ నాయన నువ్వు అన్ని మాటలు మాట్లాడారు నా పైన, హిందువులు పొందేందుకు మనం ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినాం. మరి ఇంకా నన్ను పెద్ద చేయాలనుకుంటే ఇంకా ఇంకింది మాటలు మాట్లాడుకొని మీరు ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద అవుతా. ఎప్పుడు నా కేసులు 119 100 పైన ఎప్పుడు కేసులు, అన్ని కేసులు పెడితే భయపడలే, బొత్సులో కేసుకి పరువు నష్టం కేసు భయపడుతున్నా అని ఫైనల్ గా స్టేట్మెంట్ కనిపించింది. ఇక దమ్ముంచే తన సవాల్కు స్వీకరించాలని డిమాండ్ ఎత్తాడు. దమ్ము లేదుగా మరి ఏం చేద్దాం. ఇప్పుడు దమ్ముందా దమ్ము లేదా మాకు అవసరం ఏందే, నీ ఇష్టం ఆయన ఇష్టం. నువ్వు దమ్ము మంచివి, ఈయన దమ్ముందా అని మళ్ళీ 4 రోజు ఆయన నిన్న అంటాడు. మీ 2 చూసి కార్యకర్తల మీద అనుకుంటాం. ఓ పైండే ఒక మంచి రోజు నువ్వు ఆయనతో కలిసి హాయ్ రామన్న హాయ్ సంజయ్ అన్న అంటే అయిపోయా, మీ చూతగాల అవుతుంది ఒక దెబ్బకే. అందువల్ల నేనేం కామెంట్స్ చేయను, నా ఒపీనియన్ కాదు. మా బండి సంజయ్ గారు ఈ పంచాయతీ ఎవరైనా రాజు 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 రాసి ఉంటాడు.
సిగ్గిలేని రాధాకృష్ణకు తన ఆనందం అనిపిస్తుంది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మామూలు సంతోషం అవుతుంది. మీరు రాసిండే ఒక్కసారి చూద్దాం. నమస్తే తెలంగాణ రాసింది ఇదే వార్తను కవర్ చేసింది. ఇజ్జత్ దావా కేసులు అంట మొత్తం రాలేదా వార్తే రాలేదా. ఇంకో బండి సంజయ్ పై కేటీఆర్ పర్మిషన్ దాదా గింత సినిమా చేసింది. నీ ఆఫీస్ పైన దాడి చేస్తా ఉంటే మా బండి అన్న బీజేపీ కార్యకర్తలు మమతా అని చెప్పేగారా సిగ్గిలేని సన్నాసి గింత చిన్న చేసిన వార్త. మరి మా నమస్తే తెలంగాణ ఇదే వార్తను రాసింది. ఒక్కసారి ఆగి చూద్దాం. బండి సంజయ్ పై కేటీఆర్ పరు నష్టం దావా. అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు సామాజిక మాధ్యమాలు డిజిటల్ వేదికలపై కూడా అందరిపైన పరు నష్టం దావేసంట. నా అంత మంచోళ్ళు లేడని విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర మంత్రికి నోటీస్ డిసెంబర్ 15 విచారణకు హాజరు కావాలని ఆదేశం ఇచ్చింది. డిసెంబర్ 15 సెప్టెంబర్ ఇంకా 3 నెలలు ఉంది టైం. ఆ 3 నెలల తర్వాత దేవుడు రాముడు రాకాసుడు. ప్రస్తుతానికి ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ బండి సంజయ్ మాటనే కామెంట్స్ రాయాలి. అందుకే మీ పేపర్కి ఎందుకు వ్యాలిడిటీ ఉండట్లేదు నమస్తే అంటే మీది జోకుడు తప్ప అవుతాడు మిమ్మల్ని ఒక్క మాట అన్నప్పుడు రాయరు. మీది జోకుడు ఉంటుంది ఎంతసేపున. అందుకే ఈ పేపర్ని ప్రజలు పెద్దగా స్వాగతించరు. ఇవాళ ఏదో ప్రతిపక్షంలో అనుకోవడం వల్ల 4 వార్తలు మంచిగా వస్తాయి అంతే. ప్రతిపక్షం ఉండరు కాబట్టి అదే ప్రభుత్వం ఉంటే రాయపోదు. ఇంకేందా ఇంతవరకు ఈయన పేపర్లో వార్తలు ఉన్నాయి. సో పరు నష్టం దావా కేసులు నాకు తెలిసి అవమానం 650, రాజపూజం 150 కావచ్చు. ఇది అంతే, పెద్దగా ఏం ఫాయిదా లేదు అలా.